ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 300 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వాటన్నిటిలో బయటకు వచ్చే లక్షల మంది బయటకు వచ్చారు ఈ గత 5 సంవత్సరాల్లో. ఇక్కడ మన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ 10 సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ అని చెప్పింది. 5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ లేనే లేదు. దాని మూలంగా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో మన స్టేట్కి రావాల్సిన ఇన్కమ్ అంతా కూడా ఆ తెలంగాణ రాష్ట్రానికి పోవటం, అదే ఆ కోచింగ్ సెంటర్స్ ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉంటే ఎంతో ట్యాక్స్ పెరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలకి తెచ్చే అప్పు లేకుండా పోతుంది. దాదాపుగా 13 లక్షల కోట్ల అప్పు ఉన్నది. వాళ్ళ 13 లక్షల కోట్లు సంపద సృష్టి చేసి ఇవన్నీ జరుగున్నట్టయితే ఈ అప్పు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎక్కడా కూడా పాలకులు సంపద సృష్టి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. లేకపోతే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు ఇప్పుడు జరిగిన నష్టానికి 100 రెట్ల నష్టం జరుగుతుంది అని ముఖ్యంగా యూత్ బాగా గుర్తుంచుకొని దీనికోసం మంచి పాలకుల్ని, మంచి